మొత్తానికి ఆశిషుడు అనిపించావు మన దగ్గర మరో
చేశాను. అది ఎంత అందంగా ఉంటుందో. దాని అన్నం తీస్తే తడి మగడైనా చిత్తైపోవాల్సిందే. అది వయ్యారంగా నడుస్తూ ఉంటే అలరాతి శిల్పం ప్రాణం పోసి అదొక నడిచినట్టు ఉంటుంది. ఇంకా చెప్పొద్దు కానీ దాని అందాన్ని ఇంపుగా చదువుతుంటే ఆ మనసంతా మల్లెల వాసనతో కొత్తెక్కినట్టు ఉంది. అంతటి అందాల వాసనే చేదోర్చుకున్నావు. మళ్ళీ ఎప్పుడు కనిపించలేదా? పంప మరిగింది జంబో. మన రహస్యం మట్టమైపోతుంది. మిస్టర్ కుమార్, మన స్మగ్లింగ్ వ్యవహారం ఏమన్నా పోలీసులు పసిగట్టారా? పోలీసులు పసగట్టలేదు. మన సరుకు లారీలు ఎక్కిస్తుంటే మా కంపెనీలో పనిచేసే కార్మిక నాయకుడు సత్యం పసిగట్టాడు. సిగట్టవాడిని ఊరికే వదిలేసి వచ్చావా? వాడి నోరు ముంచలేకపోయావా? వాడు చాలా నిజాయితీ పరుడు. డబ్బుకు ఉండే గతం కాదు. బెదిరింపులకు భయపడే మనిషి కూడా కాదు. ఈ లోకంలో డబ్బుకు వంగని వాడు ఉండడు, అలాగే అందానికి బానిస కాని వాడు ఉండడు. అలా ఉంటే వాడు నిజాయితీ పరుడై ఉంటాడు. వాడి నిజాయితీకి నిప్పు పెట్టాలి. వాడిని అంత చేసి వాడు తెలుసుకున్న దాన్ని వాడితోనే సమాధి చేయాలి. నువ్వు వెంటనే వెళ్ళి వాడెక్కడున్నా ఇక్కడికి ఈడ్చుకురారా. ఓకే పట్నా. నాకేదో భయంగా ఉంది. ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే వాళ్ళు తీగలాగుతారు. అప్పుడు మన బండారం అంతా బయటపడిపోతుంది. ఒక్కసారి మర్యాదలన్నీ మంట కలిసిపోతాయి జింబు. ఒక్కసారి తప్పు చేసినాక భయం ఎందుకు మిస్టర్ కుమార్? పిరికివారు ఈ సంఘంలో ఏన్ని పొందలేరు, ఏ సుఖాన్ని అనుభవించలేరు. ప్రతి క్షణం చస్తూ ఉన్నతమైన వంశంలో పుట్టి ఎంతో గౌరవంగా బతకాల్సిన నేను అనవసరంగా నీ వల్ల చిక్కుకున్నాను. నా వాళ్లకు తీరని ద్రోహం చేశాను. నేను చేసే పాపాలకు నాకు ఈ శాస్త్రి జరగవలసిందే. ఇప్పుడు నీకేమైందని బాధపడుతున్నావు మిస్టర్ కుమార్? అమర సుఖాలు అనుభవిస్తూ మహారాజులా వెలిగిపోతున్నావు. పరువు ప్రతిష్టలని పాకులాడితే అరిచేతిలో స్వర్గం లేదైపోతుంది మ్యాన్. ఇలాంటి మాటలు చెప్పే నన్ను సినిమాలో పడేశావు. అందమైన అమ్మాయిలు ఎరగా చూపి నేను వాళ్ళతో గడుపుతుండగా చాటుగా ఫోటోలు తీసి నా చుట్టూ ఉచ్చరిగించావు. తుచ్చమైన సుఖాల కోసం నువ్వు చెప్పినట్టు నేను చేశాను. ఇక నా వల్ల కాదు. ఈ విషయాల నుండి ఇప్పుడే అర్జెంటుగా బయటపడతాను. అది నువ్వు అనుకున్నంత తేలిక పని కాదు మిస్టర్ కుమార్. ఈ జింబాబుని వాళ్ళ నుండి తప్పించుకోవటం ఈ జీవితంలో జరగదు. ఈ జన్మలో నువ్వు నా గుప్పిట్లో ఉండవలసిందే. నేను చెప్పినట్లు చేయవలసిందే. కాదని ఎదురు తిరిగితే ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఏదైనా కావచ్చు. I don't care. నువ్వెంత చెప్పినా నా నిర్ణయం మారదు. చుట్టూ బెదిరించే నేను భయపడ్డా. మిస్టర్ కుమార్, ఒక్కడుగు కదిపినా ఈ కత్తి నీ గుండెల్లోకి చుచ్చుకుపోతుంది. ఈ జింబాను ఎదిరించే బయటికి వెళ్ళే దమ్ముందా? మిస్టర్ జింబో, ఇంతకు ముందే నువ్వు ఒక మాట అన్నావు. ఇంత చరిత్రస్తూ బతకడం కంటే ఒకేసారి చావటం మేలని. నాకు చావంటే భయం లేదు. Come on, నీకు దమ్ముంటే కాల్చు. చేతనైంది నువ్వు చేయగలిగింది అదొక్కటేగా. Come on, shoot me. మిస్టర్ కుమార్, నిన్ను అంత తేలిగ్గా అంత సుఖంగా తయారుస్తానా? నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. కానీ వెళ్లే ముందు ఒక చిన్న రహస్యం చెప్పి మరి వెళ్ళు. నేనే నిన్ను రాజ మర్యాదలతో సగౌరవంగా బయటికి పంపిస్తాను. రహస్యమా? నాకు ఏ రహస్యాలు తెలియవే. తెలియని రహస్యం నేను మాత్రమే అడుగుతా సోదరా. అది నీకు తెలిసిందే. ఏమిటి నాకు తెలిసిన ఆ రహస్యం? తరతరాలుగా ఈ వంశపారంపర్యంగా నీకు సంక్రమిస్తున్న నిధి రహస్యం. నిధి? ఏ నిధి? ఎక్కడ నిధి? అసలు అలాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. అంత ఓవరాక్షన్ చేయకు మిస్టర్ కుమార్. నీ ఇంట్లో ఉన్న నిధి సంగతి నీకు తెలియదంటే నమ్మే అంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా నేను? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చేయగలిగింది ఏమీ లేదు జింబు. కుమార్, నేను అసలే నరరూప రాక్షసుణ్ణి. నా స్థానాన్ని పరీక్షిస్తే నిన్ను చిత్రవద చేసేది నేను మాత్రమే, గుర్తుంచుకో. కానీ ఎప్పుడైనా సరే నీ మనసు మార్చుకొని
తిరిగి ఇక్కడికి రావాలనుకుంటే నీకోసం ఈ సరుకు తోరాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇది స్వర్గం ఇన్నాళ్ళు ఈ నరకంలో మగ్గిపోయాను. మళ్ళీ జీవితంలో ఇక్కడ అడుగు నువ్వు ఎక్కడికి వెళ్తావురా? మళ్ళీ కుక్కలతో గడుచుకుంటే ఇక్కడికి వచ్చేటట్టు చేస్తా. ఆ కుమార్ గారు మనల్ని ఎదిరించి వెళ్ళాడురా. వాడు మన గురించి కానీ మన స్థావరం గురించి కానీ పోలీసులకి చెప్తాడేమో. అనుమానం వస్తే వాడిని ఫినిష్ చేసేయండి రా. చేస్తాం బాస్. నడిపినట్టు నడిపేస్తాను బాస్. పార్ట్నర్ కార్మిక నాయకుడు సత్యం. ఓ సత్యం అంటే నువ్వేనన్నమాట. అవును నేనే. ఇంతగా మీరెవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? చెబుతా మిస్టర్. అంత తొందర పడతావు ఎందుకు? మా స్మగ్లింగ్ సరుకున్న లారీని చెక్ చేసింది నువ్వేనా? అవును నేనే. మా వెంకటేశ్వరనే ఇంతగా నేను పాల్పడతా అంటే నేను నమ్మలేకపోతున్నాను. మా లారీలో మా కంపెనీలో సరుకు బదులు అల్ల మందు గంజా చేరవేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం సత్యం? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. పెద్ద కంపెనీ ముసుగులతో అన్యాయాన్ని బయలు చేస్తాను. నో. ఆ స్మగ్లింగ్ రాకెట్కి పోలీసులు రాటున్నారు. పోలీసులకు రిపోర్ట్ చేస్తే ఏంటో తెలుసా? పోలీసులు పరిశోధన మొదలు పెడతారు. గుట్టుగా సాగుతున్న మా స్మగ్లింగ్ వెలుగులోకి వస్తుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అలా జరిగితే మా చేతికి సంఖ్యలు పడతాయి. నేను చేయవలసిన పాపిష్టి పనులు ఈ లోకంలో చాలా మిగిలిపోయి ఉన్నాయి. అన్ని పూర్తి చేయకపోతే చాలా నష్టం వస్తుంది.
అవుతుంది. చేయగలిగితే మీరు ఇచ్చే ప్రతిఫలం చాలా బాగుంది. ఇంతకు నేను చూసి రాశాన్ని నాలో దాచుకుంటే సరిపోతుందా, లేక నేను కూడా మీ స్మగ్లింగ్ వివరాల్లో దొంగ చేసుకోవాలా? సత్యం గారి కంపెనీలో ఆర్థిక నాయకుడివి. పక్కనుంటే మా స్మగ్లింగ్ నిరాటంకంగా సాగిపోతుంది. ఎవరు అనుమానించరు.